నమస్తే అండి. మీ పేరండి? ఎస్ రాజేశ్వరి అండి. ఏం చేస్తారమ్మా? హోటల్ పని చేస్తామండి. ఈ హోటల్ మీదేనమ్మా? అదే. రోజుకి ఎంత వస్తాయండి? రోజుకి 3,000 అమ్ముతానండి. జగన్ అన్న బండి ఇచ్చాడండి నాకు. జగన్ గారు ఇచ్చారు మీకు. ఆ ప్రభుత్వం బాగుందా, వైసీపీ ప్రభుత్వం బాగుంది అనిపిస్తుందా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగుంది అనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం ఏం బాగాలేదండి. అమ్మఒడి లేదు, వరదలు వచ్చినాయి, అన్ని సామాన్లు పోయినాయి, ఒక్కటి కూడా మాకేమీ రాలేదు. ఒక్క పథకం కూడా రాలేదు. అమ్మఒడి లేదు, ఏ పథకం లేదు. 1500 ఇస్తున్నారు, అది లేదు, ఏమీ లేదు. బస్సు ఫ్రీ అన్నాడు, అది లేదు, ఏమీ లేదండి. ఈ ప్రభుత్వంలో ఏమీ జరగట్లేదు. అన్ని మాయ మాటలు, మాయ ప్రభుత్వం. వరదల్లో మునిగిపోయింది మొత్తం, మీకేం సహాయం ఏమీ రాలేదండి. 10,000 కూడా వేయలేదు. హోటల్కి కిరాణా కొట్లు 25,000 అన్నారు, అది కూడా లేదు అసలు. సచివాలయంలో అప్పుడు అందపోత పెట్టుకోమన్నారు, మీరు పెట్టుకోలేదండి? సచివాలయం వెళ్తేనండి మంగళగిరి నుంచి తీసుకొచ్చి పెట్టారు జనాల్ని. వాళ్ళు మేమేం చేయలేము, సచివాలయం మా అదే మేమైతే రాయలేదమ్మా, వాళ్ళు ఎవరో రాశారు, వాళ్ళని అడగండి అని చెప్పి అన్నారండి. అది సచివాలయం చుట్టూ చాలా సార్లు తిరిగాం మేము కూడా. ఆ తర్వాత కూడా సచివాలయాలు పట్టించుకోకపోతే చాలా మంది లోకేష్ దగ్గరికి వెళ్ళి పెట్టుకున్నారు కదా. లోకేష్ దగ్గరికి వెళ్ళాలంటే తెల్లారి గట్ల 3ంటికి వెళ్ళి కూర్చోవాలంటండి. మాకేడు గురిద్దండి ఆడవాళ్ళకి. అక్కడికి వెళ్ళి పోలీసులను అడిగితే తెల్లారి గట్ల 3ంటికి రావాలమ్మా, ఇప్పుడు జరగదు, ఇప్పుడు తీసుకోరని చెప్పేశారండి. వెళ్ళాం కూడా అలాగ కూడా. మొన్న ఈ ప్రభుత్వంలో గ్యాస్ బండ్ ఫ్రీగా వచ్చింది అమ్మా, మీకు అన్నీ మరి? మాకే ఇప్పటికి 4 నెలల నుంచి మేము గ్యాస్ బండ్లు కొన్నాం, కానీ మాకు ఒక్క బండకు కూడా డబ్బులు పడలేదండి. అన్ని మాయ మాటలే అన్ని. ఇచ్చేవాడు ఫ్రీగా ఇవ్వాలి, కానీ డబ్బులు వేస్తే ఇవ్వడం ఏంటండి? కూటమి ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వమే బాగుందంట. ప్రభుత్వమే బాగుంది. ఆ జగన్ అన్నే మళ్ళీ తిరిగి వస్తాడు. జగన్ అన్న వెనకాతలు ఉన్న ఎమ్మెల్యేలు కూడా అంత మాయండి. మాకైతే ఒంట్లో ఉన్నది జగన్ అన్న ప్రభుత్వమే. జగన్ అన్న అభిమానులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న వాళ్ళంతా వాళ్ళ మాయ మాటలతో ఏ ప్రభుత్వం వస్తే అటు మారేవాళ్ళు వాళ్ళంతా. అనిపిస్తుందండి మాయ మాటలని. అంతే, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎమ్మెల్యేలు ఎంపీలను చూస్తున్నాం కదా, వాళ్ళు ఎటో వస్తే పార్టీ అటు మారిపోతారు. మేమైతే ఒంట్లో ఉన్నది మాకు జగన్ అన్న ప్రభుత్వం, మా ఒంట్లో అభిమానం అన్నమాట. అది ఎంతమంది అండి మీకు? అమ్మఒడి బాబు పాప అండి. జగన్ అన్నప్పుడు 4 సార్లు అమ్మఒడి పడిందండి. ఇప్పుడు ఏ అమ్మఒడి లేదు, ఏ ఒడి లేదు. మేమే కట్టుకున్నాం కాలేజీ ఫీజులు. లాస్ట్ వచ్చేసరికి ఫీజులకు ప్రాణాలు తీసారు, అయినా అప్పులు చేసి కట్టుకున్నాం. అది ఇప్పుడు ఆ ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం బాగాలేదని మీ అభిప్రాయం? బాగాలేదు, ఏ ఒక పథకం కూడా లేదు మాకు. అంటే ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడింది, ఒక 8 నెలలే కదా, టైం పట్టిద్ది అంటున్నారు. జగన్ అన్న ఎమ్మటే ఇచ్చాడు కదండి. అమ్మఒళ్ళు అయ్యి ఒక 4 నెలలకు 3 నెలలకు ఇచ్చాడు కదా. ఇప్పుడు 8 నెలలైనా అసలు ఇవ్వనని చెప్పాడు కదండి చంద్రబాబు నాయుడు. జగన్ గారు అప్పుల పాలు చేసేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మన వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా ఉంది అని కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది కదా. ఇప్పుడు డబ్బులు లేవనే కదా ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. డబ్బులు లేకుండా జగన్ అన్న ఎలా ఇచ్చాడండి? జగన్ అన్న మరి ఆయన ఎక్కడి నుంచో తేలేదు కదా, మరి మన డబ్బులే కదా మనకి ఇచ్చింది. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. మరి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, ఇంటి పన్నులు పెరిగిపోయినాయి, రిజిస్ట్రేషన్లకి డబ్బులు అన్నీ పెరిగిపోయినాయి కదా. అవన్నీ మనమేదే కదండి మరి. ఓకే అండి, మీకు ఆ ప్రభుత్వమే బాగుందని, మంచిగా ఉందని అనిపిస్తుంది. బండి ఇచ్చాడు, నేను వ్యాపారం చేసుకుంటున్నాను. ఇదివరకు ఇంట్లో పెట్టుకొని అమ్ముకునేదాన్ని, ఇప్పుడు రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటున్నాను.